హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మా చిన్నోడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. నేను మా హస్బెండ్ ఈరోజు చిన్నోడు ఆడుతూ ఉండే కొద్దిసేపు అలా కూర్చొని చూస్తున్నామండి. పెద్దోడు లేడు. మమ్మీ లాస్ట్ వీక్ వచ్చింది కదా! వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అని చెప్పేసి అంది. సరే ట్రై చేద్దాము. ఉంటే ఉండని, లేదంటే మేము వచ్చి తీసుకొచ్చుకుంటాము. ఒక 2 డేస్ అయినా ఉంటాడు కదా అని పంపామండి. సమ్మర్ హాలిడేస్ కదా ఎక్కడికి వెళ్ళట్లేడు అని మమ్మీతో పాటు పంపాము. బాగానే ఉంటున్నాడట అండి. ఇప్పటికి 4-5 డేస్ అయింది. చాలా బోర్ కొడుతుంది. పెద్దోడు అల్లరిని మిస్ అవుతున్నాము. అలా పెద్దోడిని గుర్తు చేసుకుంటూ చిన్నోడు పక్కకు కూర్చొని అలా చూస్తున్నామండి. ఆడుతూ ఉంటే నవ్వుతుండు. చాలా నవ్వుతాడండి. ఆ తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి టైం అవుతుంది అని చెప్పేసి ఒక పక్కకు రైస్ పెట్టేశాను. అండ్ ఒక పక్కకు టీ పెట్టి తాగుతున్నాము. కర్రీ ఏం లేదండి. కర్రీ కొంచెం నైట్‌ది ఉంటే నేను తినేస్తాను అని అన్నాను. మా హస్బెండ్ ఆఫీస్‌లో తీసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. అన్నీ రెడీ అవ్వేటి అన్నీ కూడా మెస్సీగా ఉంటున్నాయని ఒక బాక్స్ తీసుకొని దాంట్లో సెట్ చేసుకుంటున్నానండి. అంత పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అయితే ఏమి ఉండవండి. నార్మల్గా మనం డైలీ యూజ్ చేసేటివన్నీ దీంట్లో పెట్టుకుంటున్నాను. స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క బాక్స్లో సెట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తొందర దొరుకుతుంది అని చెప్పేసి పింక్ బాక్స్లో అన్నీ చిన్నోడివి అండ్ పెద్దోడికి యూజ్ చేసేటివి హిమాలయ ప్రోడక్ట్సే యూజ్ చేస్తాను. అవన్నీ కూడా సెట్ చేశాను. ఆ తర్వాత పల్లి పొడి చేసుకుందామని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు వేయించుకోవాలి. అవి చల్లారేలోపు కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. నైట్ కూడా అవుతుంది అని చెప్పేసి పెసరపప్పు చేస్తున్నాను. దానికోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, మెంతికూర, కొత్తిమీర కూడా ఆయిల్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత మనము కొన్ని కట్ చేసిన టమాటాలు వేసి ఆ టమాటా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియా పొడి వేయాలి. ఆ తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం నానబెట్టుకున్న పప్పుని దీంట్లో యాడ్ చేయడమే అండి. పప్పుని కూడా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు అలా ఉంచాలి. అంతలోగా మనము చేసుకున్న పల్లి పొడికి ప్రిపేర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో తీసుకొని కొంచెం కొబ్బరి, ఎల్లిపాయలు, సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అంతలోగా ఇది కొంచెం మగ్గిందండి. ఇప్పుడు మనకు కావాల్సినంత మిర్చి పొడి, సాల్ట్ వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈ కర్రీ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తిన్న తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, అందుకోసమని చెప్తున్నాను. ఇలా అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అండ్ ఇంకొక 5-6 మినిట్స్ మనము మూత పెట్టి ఉంచామంటే చూడండి పప్పు అనేది చాలా బాగా ఉడుకుతుంది. అండ్ కొంచెం పొడి పొడిగా ఉంటుంది. చూడండి నేను వేలుతోని ప్రెస్ చేసి కూడా చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇది పక్కన పెట్టేసిన తర్వాత నేను పక్కన పెట్టిన కదా పల్లి పొడి కోసము అది మిక్సీ చేసేసుకున్నాను. ఇది కూడా దీని పని కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇది కూడా ఒక చిన్న గిన్నెలోనికి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత లంచ్ టైం అయింది. నేను కొంచెం అన్నము, పప్పు, పల్లి పొడి కూడా ఎలా అయింది అని టేస్ట్ చూద్దామని కొంచెం పెట్టుకొని నెయ్యి పెట్టుకొని తిన్నానండి. చాలా బాగా అనిపించింది. ఈరోజు లంచ్ అయితే ఫుల్గా తినేసాను. ఆ తర్వాత మళ్ళీ పెద్దోడు వస్తా అని ఫోన్ చేశాడండి. ఉండడంట. 4 డేస్ ఉన్నాను కదా, ఈరోజు వచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. సో సరే అని చెప్పేసి ఈవినింగ్ ట్రైన్కి వస్తాడు. నైట్ 10-11 అవుతుంది. అన్నయ్యతో పాటు వస్తానని చెప్పేసి అన్నాడు. నాకు బట్టలన్నీ కూడా సర్దడము అస్సలు అవ్వట్లేమో. మొన్న మమ్మీ వచ్చినప్పుడు హాల్ కిచెనే సర్దుకున్నాం కదా, బెడ్రూమ్స్ అస్సలు సెట్ చేయలేను. చిన్నోడివి పెద్దోడివి కలిసిపోయినాయి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అసలు టీ షర్ట్స్ కానీ షార్ట్స్ దొరకట్లేవు. అందుకోసమని ఈరోజు సర్దుకుందాము అని స్టార్ట్ చేశానండి. చిన్నోడు పడుకున్నాడు. ఆఫ్టర్నూన్ పడుకుంటే ఒక 1-2 అవర్స్ పడుకుంటాడు. అంతలోగా నా పని కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈరోజు ఈ పని పెట్టుకున్నాను. అండ్ ఒక విషయం అండి, షార్ట్ వీడియోస్కి మంచి మంచి వ్యూసే వస్తున్నాయి. లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా చిన్న సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ వల్లనే మాకు ఇంకా వీడియోస్ తీయాలి అని ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక్క చిన్న లైక్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా చూసి వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అప్పుడు మా కంటెంట్ నచ్చుతుంది అని చెప్పేసి మాకు కూడా ఇంకొన్ని వీడియోస్ తీసుకోవాలి, ఇంకొన్ని వీడియోస్ షేర్ చేయాలి అని చెప్పేసి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలా నేను ఈరోజు ఈ పని అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ అన్నీ కూడా చిన్నోడి బట్టలు పెట్టేసి
పెద్దోడు అన్నీ తీసుకొని కబోర్డ్లో పెడదాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. చిన్నోడు ఇంకా లేవలేడు. పెద్దోడు వస్తే కూడా మళ్ళీ హెల్ప్ చేస్తాడు, కాకపోతే అల్లరి చేస్తాడండి. చిన్నోడిని లేపడము అలా చేస్తూ ఉంటాడు. అందుకే రేపు వచ్చిన నుండి మళ్ళీ బిజీగా ఉంటానేమో అని చెప్పేసి ఈరోజు ఈ బట్టలు అవన్నీ పెట్టుకున్నానండి. పెద్దోడు వచ్చిన తర్వాత కూడా నేను నార్మల్గా టిఫిన్స్ అండ్ లంచ్కి కర్రీస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను కదా. ఇద్దరు పిల్లలతోనే అంటే కొద్దిగా ఇంట్లో పని అంటే ఇబ్బందిగా ఉంటుంది, కానీ నాకు అలా ఇబ్బందిగా ఫీల్ అవ్వను. కాకపోతే ఇష్టంగానే చేసి పెడతాను. ఇష్టమే అండి నాకు. ఎవరికైనా ఎంత పని అయినా కూడా ఇష్టంగా చేస్తాను. కాకపోతే టైర్డ్ అవుతాం కదా, అందుకోసమని ఇప్పుడు ఖాళీగా ఉన్నాము అని చెప్పేసి ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను. మళ్ళీ కుదరదేమో అని చెప్పేసి ఇల్లు నీట్గా ఉంటేనే కొంచెం బాగా అనిపిస్తుంది. అందుకోసమని అన్నీ సెట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. పెద్దోడివి కూడా అన్నీ తీసేసినానండి. తీసి కబోర్డ్లో పెట్టేస్తున్నాను. చిన్నోడివి ఆ షెల్ఫ్లో పెట్టేశాను. ఒక పని కంప్లీట్ అయిపోయింది అని కొంచెం రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నాకు ఈరోజు మమ్మీవి కూడా శారీస్ ఇక్కడే పెట్టింది. అవి కూడా సెట్ చేసి కవర్లో పెట్టేసి పైన పెట్టేద్దాము. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదండి. మమ్మీ కొంచెం రావడము కష్టమే అండి. ఇన్ని డేస్ అంటే నానమ్మ తాతయ్య ఉండే, ఇప్పుడు వస్తే రావచ్చు, చూడాలి. కానీ ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ ఇవే వేసుకోవచ్చు అని మమ్మీవి కూడా అన్నీ సెట్ చేసి పెట్టేశాను. చూడండి ఇక్కడ షెల్ఫ్లన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఇంకా ఉన్నవి కానీ రోజు కొంచెమే చేస్తానండి. చిన్నోడిని పట్టుకొని ఒకటే రోజు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వను. ఆ తర్వాత చిన్నోడు లేసాడండి. చూడండి లేవడమే నవ్వుతూ లేస్తాడు. అప్పుడు కొద్దిసేపు అలా ఆడుకుందాము అని చెప్పేసి చిన్నోడు పక్కకు పడుకొని ఆడిపిస్తూ ఉన్నాను. మాట్లాడుతున్నానండి. మాట్లాడితే చక్కగా నవ్వుతుండు. ఈ మధ్యన గుర్తుపడుతుండు. అసలు నేను వేరే రూమ్కి వెళ్ళినా కూడా గుర్తుపట్టి ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. భలే అనిపిస్తుంది. ఇక్కడ వాయిస్ ఓవరే ఇచ్చేసాను, కాకపోతే చిన్నోడికి గజ్జల సౌండ్ ఎక్కువైంది, అందుకే మ్యూట్లో పెట్టేసి మళ్ళీ మాట్లాడుతున్నాను. పెద్దోడు వస్తుండు అని చెప్పేసి నేను చిన్నోడితోని మాట్లాడుతున్నాను. చిన్నోడు భలే నవ్వుతున్నాడండి. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాకపోతే సౌండ్ వల్ల నేను పెట్టలేకపోయాను. ఈ పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. టిఫిన్కి ఒక్కటి నానబెట్టుకోవాలి. రేపు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి నార్మల్గా అయ్యేది చూసుకుంటాను, లేదంటే ఇడ్లీకి నానబెట్టేస్తానండి. ఇడ్లీ రవ్వ ఉంటే ఇడ్లీకే నానబెడతాను. చూస్తున్నాను, బాక్స్లో కొంచెం రవ్వ ఉందండి. అదే నానబెట్టుకుందాము అని చెప్పేసి నేనైతే తీసాను. ఒక గ్లాసు, నేను లాస్ట్ షార్ట్ వీడియోలో కూడా చెప్పానండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. 2 గ్లాసుల రవ్వకి 1 గ్లాసు మినపప్పు తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఇడ్లీలు అనేటివి రెడీ అవుతుందండి. ఇది 4 అవర్స్ నానబెట్టుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నేను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు వీడియో